అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక చలిబారిన పడ్డ పంటలను కాపాడుకునే మార్గాలు, వేసవి వేరుశనగలో ఎరువుల యాజమాన్యం, పూత పిందె దశలోని మామిడిలో సస్యరక్షణ పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాలు అందున ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలు ఈ ఏడాది చలి గుప్పెట్లో చిక్కుకున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న ఈదుడుగాలులతో పాటు శీతల పవనాలతో తెలంగాణ జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాలలో 4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. పగలు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రబీ పంటల పరిస్థితి ఎలా ఉంది? ఈ అధిక చలి పంటలకు ఎలాంటి కీడు చేస్తుంది? ప్రస్తుతం సాగవుతున్న శనగ, కంది, గోధుమ, మొక్కజొన్న, జొన్న వంటి ఆరుతడి పంటల్లో ఈ అధిక చలి వల్ల ఎలాంటి పోషక లోపాలు ఏర్పడుతున్నాయి? ఈ పంటలను చలి ప్రభావం నుంచి ఎలా కాపాడుకోవాలి? సూచనలు అందిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. అలాగే ఆదిలాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టడము, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రత అతి తక్కువగా ఈ మధ్యనే 4 వరకు కూడా నమోదు కావడం జరిగింది. ఉష్ణోగ్రతలు అంటే చాలా విపరీతంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల మరి ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ పంటలపై దీని ప్రభావము ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నట్టయితే, ముఖ్యంగా మరి ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రబీ సీజన్లో మనకి పంటలు చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతము శనగ పంట, అలాగే కంది పంట, అలాగే మొక్కజొన్న, జొన్న ఇలా వివిధ పంటలు పండించడం జరుగుతున్నది. ఈ శనగ పంటలో ముఖ్యంగా మరి ఈ చలి ప్రభావం ఏ విధంగా ఉంటుందని మనం చూసుకున్నట్టయితే, ఈ వెజిటేటివ్ స్టేజ్ అంటే తొలి దశలో దీని యొక్క ప్రభావం అనేది పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే చలి ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బంది ఏముండదు. ముఖ్యంగా చలి వల్ల మంచి జరుగుతుంది రైతులకి. ముఖ్యంగా ఏంటంటే నత్రజని స్థాపన బాగా పెరిగి మొక్క పెరుగుదల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరి అలా కాకుండా పూత దశలో కానీ, అంటే శనగ పూత దశలో కానీ, శనగ ఇప్పుడు కాయలు తయారయ్యే దశలో కానీ, అంటే శనగ పార్ట్ డెవలప్మెంట్ స్టేజ్లో కానీ ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే దిగుబడి అనేది గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. గోధుమ పంట, సో కొన్ని చోట్ల ఈ గోధుమ పంటను కూడా వేయడం జరుగుతున్నది. ఈ గోధుమ పంటల్లో కూడా ముఖ్యంగా ఏంటంటే చలి ప్రభావం వల్ల తొలి దశలో విపరీతమైన చలి ఉన్నట్టయితే పెరుగుదల అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాగే మనకి పూత గోధుమ యొక్క కంకులు, అంటే వరి కంకుల్లాగా మన గోధుమలో కూడా కంకి తయారవుతుంది. కాబట్టి మన ఆ టైంలో మనకు ఒకవేళ ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ స్టెరిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంటే దానిలో గింజ అనేది తయారు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. జొన్న, మొక్కజొన్న పంటలు కూడా మనకు చాలా చోట్ల ఈ రబీ సీజన్లో కనబడుతుంటాయి. అయితే దీంట్లో కూడా ఏంటంటే తొలి దశలో మనకు చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ స్టంటెడ్ గ్రోత్, ముఖ్యంగా పోషకాల లోపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భాస్వరం లోపము,
అనేది ఎక్కువగా మొత్తం కనబడుతుంది మనకి. ఈ పోషక లోపాల వల్ల కూడా మొక్క పెరుగుదల అనేది కుంటుపడే అవకాశం ఉంటుంది. అలాగే దాంతోపాటు ఏంటంటే ఇది ఒకవేళ ఫ్లవరింగ్ ఏదైతే జొన్న ఫ్లవరింగ్ టైంలో కానీ, లేకపోతే జొన్న కంకి తయారు చేసే దశలో కానీ, లేక మొక్కజొన్నలు అయితే తలసుంచు కానీ, మొక్కజొన్న కాబు అంటే పొత్తు తయారయ్యే దశలో కానీ మనకు ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పూత దశలో ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే మనకు స్టెరిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వాటితో పాటు పోషక లోపాలు ముఖ్యంగా జొన్న మొక్కజొన్నలో మనం చూసుకున్నట్టయితే భాస్వరం యొక్క లోపం అనేది బాగా కనబడే అవకాశం ఉంటుంది. సో దానికి గాను ఏంటంటే 319 ఈ మనము పాలిఫీడ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారంకి ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ జొన్న కానీ మొక్కజొన్నలో వచ్చే ఈ భాస్వర లోపాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే కంది, మరి ప్రస్తుతం కంది చూసుకున్నట్టయితే మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంది కాబట్టి మరి ప్రస్తుతం ఉన్న అధిక చలి వల్ల మొక్క పోషకాలు తీసుకోలేని పరిస్థితి వల్ల ముఖ్యంగా నత్రజని లోపము, ఐరన్ ధాతు లోపము అంటే మనకి ఐరన్ ధాతు లోపము కనబడడం వల్ల ఆకులన్నీ కూడా ఎల్లోయింగ్ అయిపోయి పండుబారిపోయి ఉండే అవకాశం ఉంది. పెరుగుదల కూడా చాలా వరకు కుంటిపడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి ఈ నత్రజని లోపం రాకుండా 319 లాంటిది పిచికారీ చేసుకోవడము, లేదా లైట్గా మనము ఒకవేళ నీటి తడి ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే నీటి తడి ఇచ్చి ఈ ఎరువులు రూపంలో ఎరువులు వేసుకోవడము, ముఖ్యంగా యూరియా పొటాష్ లాంటివి వేసుకున్నట్టయితే మనకు పంట ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఐరన్ ధాతు లోపానికి గాను చీలేటెడ్ ఐరన్ కానీ లేదా ఈ అన్నబేదిని కానీ నిమ్మప్పుతో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఐరన్ ధాతు లోపాలని కూడా తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా వివిధ పంటల్లో చలి ప్రభావం వల్ల ముఖ్యంగా వేరు వ్యవస్థ అనేది స్తబ్దంగా ఉండి పోషకాలను తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి పోషకాల లోపాలను అరికట్టడానికి ఈ 319 కానీ అలాగే వివిధ సూక్ష్మ పోషకాలను కూడా మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు మనము పోషక లోపాలను తగ్గించుకుంటూ మొక్క పెరుగుదలను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యన ఏంటంటే మనకు జొన్నలో మొక్కజొన్నలో కూడా ఈ కత్తెర పురుగు సమస్య కూడా ఇప్పుడే కనబడుతుంది. కాబట్టి మరి దీనికి గాను తొలి దశలోనే ఈ వేప కషాయము కానీ వేప నూనె కానీ, వేప నూనె అయితే ఇది 1500 ppm వేప నూనె 5 ml లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ మనకి ఈ కత్తెర పురుగు సంబంధించిన లద్దె పురుగు కనబడినట్టయితే ఎమమెక్టిన్ బెంజైట్ అయితే 0.5 grams లీటర్ నీటికి, అలాగే క్లోరాంట్రినిప్రోలు అయితే ఈ 0.4 ml లీటర్ నీటికి కలిపి మనము ఆకు సుడిలలో పడేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ చాలా వరకు ఈ కత్తెర పురుగును కూడా తొలి దశలోనే నివారించుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతము ఈ రబీ పంటల్లో వచ్చే ఈ ఇబ్బందులను మనం ఎదుర్కోవాలంటే ఈ చలి ప్రభావం నుండి సో పోషకాలను దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అడపదడప పోషకాలతో పాటు ఎక్కడైతే నీరు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే నీరు ఇవ్వడం వల్ల కూడా మనము చాలా వరకు మనకు చలి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలని కూడా మనం ఎప్పటికప్పుడు సవరించుకున్నట్టయితే సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఈ రబీలో పండించే వివిధ పంటల్లో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే నూనె పంట వేరుశనగ. వేరుశనగను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నప్పటికీ రబీ వేసవిలో సాగు చేసే వేరుశనగ నుంచి అధిక దిగుబడులు పొందే వీలుంటుంది. వేరుశనగలో అధిక దిగుబడుల కోసం పోషక యాజమాన్యం సరిగా చేపట్టాలి. మంచి గింజకట్టు దిగుబడితో పాటు గింజల్లో నూనె శాతం బాగుండాలంటే తొలి దశ నుంచి సిఫార్సు మేరకు ఎరువులను అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2-3 వారాల్లోపు దశలో ఉన్న రబీ వేసవి వేరుశనగలో ఎరువుల యాజమాన్యం గురించి సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వేరుశనగ పంటలో పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ వేరుశనగ పండించే భూములన్నీ కూడా తేలిక నేలలు, ఇసుక ఎక్కువగా ఉండే ఎర్రచిలక నేలలు ఉన్నాయి. ఈ నేలల్లో సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి నేలల్లో మనం వేరుశనగ పండిస్తున్నప్పుడు తప్పనిసరిగా పంట విత్తే ముందు ఒక ఎకరాకి 3 నుంచి 4 టన్నుల వరకు సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే
ఒక ఎకరాకు 18 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, దాంతోపాటు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సిఫారసు చేయబడిన యూరియాను 2 భాగాలుగా చేసుకొని 18 కిలోల యూరియాను మనకు విత్తేటప్పుడు అంటే విత్తక ముందు వేసుకోవాలి. తర్వాత మిగిలిన 18 కిలోల యూరియాను విత్తిన 25 రోజుల తర్వాత తొలిపూత దశలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిఫారసు చేయబడిన మొత్తం భాస్వరాన్ని అంటే 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం విత్తుకునే ముందు వేసుకోవాలి. దీంతోపాటు సిఫారసు చేయబడిన 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కూడా విత్తుకునే ముందు వేసుకోవాలి. ద్వితీయ పోషకాలైన కాల్షియం మరియు సల్ఫర్ కూడా ఈ యొక్క వేరుశనగ పంటకు చాలా అవసరం. ముఖ్యంగా వేరుశనగలో కాల్షియం లోపం కనిపించినప్పుడు ఈ యొక్క లేత ఆకులు వంగిపోయి ఎండిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క కాల్షియం లోపం వల్ల ఈ యొక్క కాయ అనేది డొల్లకాయలు ఏర్పడటం, గింజలు నిండకపోవటం ఇది ప్రధానంగా గమనించడం జరుగుతుంది. దాంతోపాటు గంధకం లోపం వల్ల ఈ యొక్క లేత ఆకులు అనేది పసుపు రంగులోకి మారిపోయి చిన్నవిగా మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాము. దీంతోపాటు నూనె శాతం తగ్గిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ వేరుశనగలో కాల్షియం మరియు గంధకం లోపాన్ని నివారించుకోవడానికి పంట 45 రోజుల దశలో ఊడలు దిగే సమయంలో ఒక ఎకరాకి 200 కిలోల వరకు కూడా ఈ యొక్క జిప్సంను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జిప్సంలో కాల్షియం మరియు గంధకం ఉండటం వల్ల ఈ యొక్క లోపాలను అధిగమించి ఈ యొక్క కాయ అనేది నిండుగా రావటము, గింజ అనేది గట్టిపట్టడం అనేది జరుగుతుంది. దీంతోపాటు నూనె కూడా అధిక శాతం ఉత్పత్తి శాతం అనేది అధికంగా రావడం జరుగుతుంది. దీంతోపాటు సూక్ష్మ పోషక లోపాలు కూడా వేరుశనగలు ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇనుపధాతు లోపం మొదటి 30 రోజుల్లో గమనిస్తుంది. ముఖ్యంగా నల్లరేగడి నీళ్ళల్లో అధికంగా తేమ ఉన్న పరిస్థితుల్లో, దాంతోపాటు ఎక్కువగా వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో, పంట విత్తినప్పుడు ఎక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క ఇనుపధాతు లోపం అనేది గమనించడం జరుగుతుంది. సో దీనివల్ల ఆకులన్నీ కూడా తెల్లగా మారటం, చిన్నవిగా మారటం, ఈ లోప తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా కంప్లీట్గా తెల్లగా మారి ఎండిపోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి 1 లీటర్ నీటికి 5 గ్రాములు అంటే ఒక ఎకరాకి 1 కిలో అన్నబేది, దాంతోపాటు 200 గ్రాముల సిట్రిక్ యాసిడ్, అంటే సిట్రిక్ యాసిడ్ అందుబాటులో లేని పరిస్థితుల్లో 1 నిమ్మకాయ రసాన్ని కూడా మనం పిండి ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి మనం ఈ యొక్క అన్నబేదిని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు పంట విత్తిన 30 రోజుల తర్వాత జింకుధాతు లోపం గమనించే అవకాశం ఉంటుంది. సో ఈ జింకుధాతు లోపం గమనించినప్పుడు ఈ యొక్క ఆకులన్నీ కూడా చిన్నవిగా మారిపోవడం, ఆకుల చారలు పసుపు రంగులోకి మారిపోవడం, ఆకులు మందంగా దళసరిగా మారిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. సో దీని లోపాన్ని నివారించుకోవడానికి మనము 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ అంటే ఒక ఎకరాకి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకోవడం ద్వారా మన యొక్క జింకు ధాతు లోపాన్ని కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనకి ఎక్కడైతే ఆమ్ల నేలల్లో మనం ఈ యొక్క వేరుశనగ పంటను పండించినప్పుడు మాంగనీస్ ధాతు లోపం కూడా గమనించడం జరుగుతుంది. కాబట్టి సో దీని లోపాన్ని నివారించుకోవడానికి 5 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. ఇంకొకటి ఎక్కడైతే మనం వేరుశనగని తేలిక నేలల్లో, తువ్వ నేలలో సాగు చేస్తున్నామో దీంట్లో 70% నేలల్లో బోరాన్ ధాతు లోపం గమనించడం జరుగుతుంది. ఈ యొక్క బోరాన్ ధాతు లోపం గమనించినప్పుడు ఈ వేరుశనగలో ఈ యొక్క ఆకులు చిన్నవిగా మారిపోవటము, కాయల మధ్యలో నలుపు రంగు రావటము, దీనికి సంబంధించిన ఆఫ్లోటాక్సిన్ కంటెంట్ అనేది పెరిగిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. దీంతోపాటు పూత రాలిపోవడం కూడా ఈ యొక్క బోరాన్ ధాతు లోపం వల్ల ఎక్కువగా గమనించడం జరుగుతుంది. కాబట్టి దీని ధాతు లోపాన్ని నివారించుకోవడానికి పంట విత్తేటప్పుడు 15 కిలోల బోరాక్స్ని మనము విత్తేటప్పుడు వేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే పంట పైపాటుగా మనం బోరాన్ ధాతు లోపం గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ని కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడం ద్వారా మనం 300 గ్రాములు 1 ఎకరాకి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ బోరాన్ ధాతు లోపాన్ని కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క వేరుశనగ పంటలో విత్తన శుద్ధికి గాను మనం రైజోబియంతో కనుక విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే 200 గ్రాముల రైజోబియంని 1 ఎకరాకి సరిపోయే విత్తనానికి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క నత్రజని స్థిరీకరణ జరిగి ఈ యొక్క నత్రజని మోతాదు కూడా మనకు పంటకు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవటము, ప్రధాన పోషకాలకు మరియు ద్వితీయ పోషకాలైన కాల్షియం, గంధకం, దాంతోపాటు ఐరన్, జింకు, బోరాక్స్ ఇవన్నీ కూడా, బోరాను ఇవన్నీ కూడా, మ్యాంగనీస్. సో ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు సరైన పరిస్థితిలో సరైన సమయంలో కనుక మన పంటకు అందించినట్లయితే వేరుశనగలు అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఫలరాజమైన మామిడి తోటలు ప్రస్తుతం అంతటా పూత పిందె దశలో ఉన్నాయి.
పూత దశలోని మామిడి తోటలకు చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బూడిద తెగులు, పక్షికన్ను తెగులు, తేనె మంచు పురుగు, తామర పురుగులు, పండు ఈగ, కాయతొలుచు పురుగులు మామిడి నాణ్యతను, దిగుబడులను నష్టపరుస్తాయి. వీటి నివారణకు ప్రారంభ దశ నుంచే క్రమ పద్ధతిలో సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. వివరాలను తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరాజు. మామిడి అత్యంత ప్రధానమైన పంట. ఇది సుమారుగా మన రాష్ట్రంలో 3,50,000 పైన హెక్టార్లో సాగు చేయబడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ పురుగులు, తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మామిడిలో ఎక్కువగా వచ్చే తెగుళ్ళు 2 రకాల తెగుళ్ళు. ఒకటి బూడిద తెగులు, 2 మచ్చ తెగులు. అయితే ఈ బూడిద తెగులు అనేది ఈ చల్లటి వాతావరణంలో మనకి ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల జరుగుతుంది. మనకి అప్పుడే వచ్చిన ఈ పుష్పాల మీద కానీ, పుష్పగుచ్చం మీద కానీ, ఇవన్నిటికి కూడా ఈ పానికల్స్ మీద కూడా ఇది వచ్చి పూతంతా మాడిపోయి మొత్తం రాలిపోవడం జరుగుతుంది. ఈ యొక్క బూడిద తెగులు నివారించడం కూడా మనం ఏం చేస్తామంటే, నీటిలో కరిగే గంధకం అనేది 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి, లేదా హెక్సాగోనల్ మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా మైక్లో బిటానిన్ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి, ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మనం అవసరాన్ని బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే బూడిద తెగులను మనం సమర్థవంతంగా నివారించవచ్చు. తర్వాత మచ్చ తెగులు. ఈ మచ్చ తెగులు ఏంటంటే ఆకుపైన, అదేవిధంగా మనకి పుష్పాలపైన, పుష్ప విన్యాసం మీద మనకి కనబడుతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులు ఇబ్బంది పెట్టకపోయినా కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే స్టెప్టోసైక్లిన్ మందు 0.1 గ్రాము ఒక లీటర్కి మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చల తెగులను మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అదే మనకు పురుగులు చూసుకున్నట్లయితే తేనె మంచు పురుగు కూడా తీవ్రత ఇబ్బంది మనకి ఎక్కువ కల్పించి ఎక్కువ పంట నష్టం కలిగించడానికి ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు వచ్చే ఈ యొక్క పురుగులు అనేవి మనకి అప్పుడే వచ్చిన లేత ఆకుల మీద, లేత కాండం, పుష్ప కాండం మీద, అదేవిధంగా ఇన్ఫ్లోరెసెన్స్ మీద ఇవి రసాన్ని పీల్చి నీటి బంధువులను ఏర్పరిచి ఒక విసర్జన, ఒక జిగురు లాంటి విసర్జన రావడం వల్ల ఈ ఆకుల పైన, అదేవిధంగా మసి ఏర్పడి మంగు అనేది రావడం వల్ల నాణ్యత గణనీయంగా పాడైపోయి, అంటే ఇంకా ఎక్కువగా ఉంటే అసలు పిండి కట్టే ఛాన్స్ లేకుండా పూత మొత్తం కోల్పోయే విధంగా ఇది చాలా ఇబ్బంది పడుతుంది. అయితే దీని నివారణకు మనం ఏం చేయాలంటే, ముందుగా మనము కలుపు అనేది లేకుండా మనం చేసుకోవాలి. అది ఏదైనా స్ప్రే చేసేటప్పుడు మనం కాండం మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. బెడ మొత్తం కలిసి తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. అయితే ఇది ఎర్లీ స్టేజ్లో ముందుగా మనం నవంబర్, డిసెంబర్లో చేయాలనుకుంటే పానికల్ మీద కానీ, లేకపోతే ఆకుల మీద ఎక్కడైనా మనం 4 కన్నా తక్కువ గమనించినట్టయితే అజాడ్రెక్టిన్ అనే మందు, అది 1% నీమ్ ఆయిల్ అనేది 3 లీటర్ ఒక నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అదే ఒకవేళ 4 కన్నా ఎక్కువ మనకి నిమ్స్ అనేవి ఉన్నట్లయితే, అప్పుడే పువ్వుగా బయటకు వస్తుందో ఆ స్టేజ్లో చూసుకున్నట్టయితే పెద్ద కెమికల్స్కి వెళ్లకుండా క్లోరిపైరిఫాస్ 2 ml 1 లీటర్ నీటికి కానీ, లేదా ఎటువంటి లాంబ్డా సైలోథిన్ కరాటి అని మందు దొరుకుతుంది, అది 1 ml 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకోవాలి. అదే తీవ్రత ఎక్కువగా ఉంది, పూత దశ, పిండి కట్టే దశ నుంచి అభివృద్ధి దశలో ఉన్నట్టు, కానీ అప్పుడు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దశలో మనం పిచికారీ చేయాలనుకుంటే ఈ బిఫ్రోఫజిన్ మందు 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందు 0.3 ml 1 లీటర్ నీటికి, లేదా థయోమెథాక్సమ్ అనే మందు 0.3 grams 1 లీటర్ నీటికి కలిపి దాని తీవ్రతను బట్టి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు తేనె మంచు పురుగును మనం సమర్థవంతంగా నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి అతి ఇబ్బంది పెడుతున్న పురుగు ఏంటంటే ఈ త్రిప్స్, తామర పురుగులు. ఈ తామర పురుగులు అనేవి మనకి రీసెంట్గా కొన్ని సంవత్సరాలు బట్టి చిన్న పిందుల మీద, అదేవిధంగా పెద్ద కాయల మీద చేరి గోక్కి మొత్తం అంతా కూడా సపోటా రంగు వర్ణంతో గోకుగా వచ్చేసి మొత్తం అంతా కాయ నాణ్యత గణనీయంగా దెబ్బతీయడం వల్లనే జరుగుతుంది. అది దీని నివారణకు ఏం చేస్తామంటే, మామిడిలో మనకి ఈ తామర పురుగులు ఉన్నాయా లేవా గమనించడానికి అక్కడక్కడ మనం బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అని మనకి ఈ జిగురు అట్లు, బ్లూ కలర్ నీలిపు రంగు జిగురు అట్లు దొరకడం జరుగుతుంది. దాన్ని మనం అక్కడక్కడ మనం 4-5 కట్టుకొని, ఎప్పుడైతే అట్లకి అనేవి 100 కన్నా ఎక్కువ ఈ తామర పురుగులు మనం గమనించినట్లయితే మనం అప్పుడు మాత్రమే ఈ యొక్క ఫిప్రోనిల్ మందును 2 ml 1 లీటర్ పిచికారీ చేసుకోవాలి. అదే నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మనకి ఈ కాయతొలుచు పురుగు, ఫ్రూట్ బోర్ అంటాము, మన వాడుక భాషలో దీన్ని గుత్తపుచ్చి పురుగు అంటాము. ఇది ఏంటంటే ఎక్కువగా మనకి ఏంటంటే ఈ ఎండు కొమ్మల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది కాయ చిన్న సైజులో ఉన్నప్పుడు ఏంటంటే, చిన్న పిన్ని సైజులో ఉన్నప్పుడు ఆ పైన కూర్చొని ఆ చిన్న సొనలా కారి ఆ గుద్ద నుంచి అంటే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దాని కాటెడ్నెస్, లోపల ఉన్న ఆ కాటెడ్ మొత్తం తినేసి ఈ 3 చిన్న మిరియాల సైజులో ఉన్నప్పుడు కానీ, లేదా పీనట్ సైజులో ఉన్నప్పుడు కానీ, మార్బుల్ సైజులో ఉన్నప్పుడు, ఈ 3 దశల్లో కూడా ఈ కాయల్ని అది దెబ్బతీసి పడిపోయేటట్టు, మొత్తం రాలిపోయేటట్టు పిండి రాలడం అనేది మనం గమనించడం జరుగుతుంది. దీన్ని నివారించుకొని ఏం చేసుకుంటే ఆ 3 దశల్లో కూడా ప్రొఫెనోఫానస్ అవ్వచ్చు, లేదా డైమిథియోటైన్ అవ్వచ్చు, లేదా ఈ ఇమిడాక్లోపిడ్ ఏదైనా కూడా ఒక మందుని స్ప్రే చేసుకుంటే అంటే అది గుడ్డు పెట్టకుండా, దాన్ని లోపలికి వెళ్ళకుండా మనం చేసే విధంగా అయితే ఈ కాయతొలుచు పురుగును మనం చాలా సమర్థవంతంగా నివారించవచ్చు. తర్వాత మనకేంటంటే మామిడిలో కానీ అన్ని పండ్ల తోటల్లో కూడా పండుగ కానీ చాలా ఎక్కువ నష్టపడుతున్న అది ప్రధానమైన పురుగు. మనకి ఎప్పుడైతే కాయ పరిపక్వతకు వచ్చిన తర్వాత ముగ్గడం స్టార్ట్ అవుతుందనే ముందు ఇది వెళ్ళి దాని మీద
కాయ మీద ఎక్కడైనా చిన్న స్కూప్ చేసి అది గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ గుడ్లు అనేవి రూపాంతరం చేరి పురుగులు మ్యాగట్స్గా మారుతాయో అవన్నీ ఆ పల్ప్లోకి చేరి ఆ పల్ప్నంతా కూడా మొత్తం పాడు చేసేసి మెత్తగా అయిపోయి కాయ పడిపోవడం జరుగుతుంది. ఆ పడిపోయిన కాయలో ఉన్న పురుగు అనేది దాని యొక్క నిద్ర వ్యవస్థ అంతా కూడా ఆ భూమిలోని చేరి ఇబ్బంది పడుతుంది. కాబట్టి 2-3 దుక్కులు దున్నుకొని ఈ కలుపు లేకుండా చేసుకొని ఆ ప్యూపాన్ని బయకి ఎక్స్పోజ్ చేయడం వల్ల దీనికి చాలా వరకు మనం తీవ్రతని అరికట్టవచ్చు. దాంతోపాటు ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అంటాం. మనకి ఈ ఎర్రబొట్లు ఉంటాయి. ఈ ట్రాప్స్ అని ఏంటంటే సుమారు 5-6 బుట్టలు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. మనం ఒక 25 మీటర్ల దూరంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే సంతతిని కంట్రోల్ చేయడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. లేదా మనం చేయాలనుకుంటే మిథైలిజినల్ మందు మనకి దొరుకుతుంది. అది 2 ml తీసుకొని దాంతోపాటు ఏదైనా ఒక పురుగు మందు ఇంకా 2 ml తీసుకుని 1 లీటర్లో వేసుకొని పళ్ళెంలాగా ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంను 5-6 మీటర్ల ఎత్తులో మనం కట్టినట్లయితే చాలా వరకు ఈ మగ పండు ఎగన ఆశించే పురుగులు అనేవి దానికి చేరి మనం దాని యొక్క ఉధృతిని దాని యొక్క సైకిల్ని రీప్రొడక్షన్ చేయకుండా సంపూర్ణంగా మనం ఈ పండు ఎగని నివారించవచ్చు. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫ్రూట్ బ్యాగ్స్ కట్టుకున్నట్లయితే మనకి మంచి నాణ్యతతో ఎటువంటి మకరము అదేవిధంగా తేజస్సుతో కలిగిన మంచి నాణ్యత గల కాయలు అనేవి మనకి మార్కెట్ రావడం వల్ల మనకి స్ప్రే ఖర్చు తగ్గుతుంది. దాంతోపాటు ఈ యొక్క క్వాలిటీ కూడా పెరిగి మామూలు ధర కన్నా ఒక 20%, 30% అధిక ధర వచ్చి రైతులు నాణ్యమైన పండ్లు అమ్ముకొని ఏదైతే మామిడి నష్టంగా ఉందని చెప్తున్నారో దాన్ని మళ్ళీ ఆరోగ్యంగా మంచి మార్కెట్ వచ్చే విధంగా చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనుగోళ్లకు అధికారులు కేంద్రాలను సైతం ప్రారంభించారు. అయితే ప్రభుత్వ నిబంధనలతో అధిక శాతం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా తీసుకుని వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 75 కేజీల ధాన్యం బస్తా 1500 రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ మద్దతు ధర 75 కేజీల బస్తాకు 1777 రూపాయలుగా ఉంది. ధరలు బాగానే ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడానికి రూపొందించిన పలు మార్గదర్శకాలు రైతులకు ప్రతిబంధకంగా ఉన్నాయి. పండించిన పంట ఈ పంటలో నమోదు కావాలి. అంతేకాక ధాన్యంలో తేమ శాతం 17 ఉండాలి. అలాగే ధాన్యాన్ని సమీపంలోని రైసు మిల్లులకు తరలించాలి. అయితే యంత్రాలతో కోసిన ధాన్యంలో తేమ 25% వరకు ఉంటుంది. 17% వరకు రావడానికి 4-5 రోజులు సమయం పడుతుంది. వాతావరణం సానుకూలంగా లేకపోవటం, ఉదయం సమయంలో మంచు కారణంగా తేమ తగ్గటంలో జాప్యం రైతులకు ప్రతికూలంగా మారుతోంది. దీంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నామని రైతులు చెబుతున్నారు. మాకప్పుడు మరీ వచ్చేసి దారుణం అండి. 1350, 1320, 1360 నడిచింది మార్కెట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొనుగోలు మొదలుపెట్టినాక ఈ 1500, 1520 అట్లా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్. బయటికేనండి గవర్నమెంట్ ఆడొస్తున్నారండి. వాళ్ళు తీసుకెళ్ళి ఇది అంటున్నారు, ఇది అంటున్నారు, ఆడ వచ్చేవాళ్ళు లేడు. గవర్నమెంట్కి 1800 అండి. అదేదో 4 కిలోలు 3 కిలోలు తరిగాని అంటున్నారు. ఇక్కడ మొత్తం అంతా బయట మార్కెట్గా ఎత్తేస్తున్నారు. అసలు రావట్లేదుగా వాళ్ళు ఇక్కడికి. ఇది ఏదో మొన్న 2 రోజులు ఇప్పుడు కూడా పెట్టారండి. అది అయిపోయినాక మళ్ళీ పొన్నూరు అంటున్నారు. పొన్నూరు అని ఆడికైనా తీసుకుపోతానికి అసలు వాళ్ళు రావట్లేదుగా ముందలకి. ఒక్కొక్క ఎకరానికి వచ్చి 22,000 కాంచి 25,000 దాకా లాస్ వచ్చింది. ఇప్పటికి దిగుబడి ఏమంటే 33-34 వస్తున్నాయి దిగుబడి. పెట్టిన పెట్టుబడి కౌళ్ళే పెచ్చైపోయినాయి. గవర్నమెంట్కి ఎంతమంది అండి నమ్మింది? మొత్తం 5-6 కూడా అమ్మలేదు ఊరు మొత్తం మీద. 8 ఎకరాలు 32, 33, 34 అట్ట అవుతుంది. అప్పుడు 13, 1330, 1340 అట్టుంది. ఇప్పుడు పెరిగింది కొద్దిగా. ఎక్కువ మంది ఇటే పోతున్నాయి బేటకే. ఇదే ఈ రైతు భరోసాకి బాధపడలేకనే వాళ్ళు తేమ అని పేడం తెస్తున్నారు. గోతాలు లేవు అంటున్నారు. ఆఫీసర్లతోటి మనం పరిచయం ఉండోళ్ళు కావాలి. దానికి ఇవన్నీ రిస్కులు పడలేకనే ఎట్ట వదిలేసుకుంటున్నాం. 200 తేడా ఉంటుంది కదా, మరి 200 కోసం చూసుకుంటే మరి మనం రిస్కులు పడలేం కదా. 17% రావాలంటే గవర్నమెంట్ కొనాలంటే 1800. మళ్ళీ ఏడ లోడింగ్ ఖర్చులు, అన్లోడింగ్ ఖర్చులు అన్నీ మనయ్యాను. ఏడం 1500-1600 చేసుకుంటున్నారు. ఈ బాధలన్నీ ఏడబడతా అని రైతుకి రిస్క్ తీసుకోలేడు కండి. 17% ఒడ్డు వచ్చిందాక ఏడ ఆడబడతా. తల ఒక 4 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉండడం. మరి ఖాళీ స్థలాలు లేవు. ఏడబోసుకొని వాళ్ళకి ఎండిన దాకా ఏడుంచుతాం. 100 రేట్ అంటే ఆరితే మరి ఒక బత్తా తగ్గిద్ది. బత్తా 1500 కలుగుతుంది. 30 బత్తాలకు 30 రోజులు అంటే ఎంత పోతాయి? మరి పైన వాతావరణం బాగపోతే 1,00,000 రూపాయలు సరుకు ఆగమైపోయింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మాసాల్లో సంభవించిన వర్షాలు రైతులకు పెట్టుబడి భారాన్ని పెంచాయి. దీనికి తోడు మొంతా తుపాను ధాటికి కొంతమంది యంత్రాలతో కోతలు చేయించి తక్కువ ధరలకే పంటలను విక్రయించుకున్నారు. ఆ తర్వాత ధరలు కొంతమేరకు పెరిగినా మద్దతు ధర దక్కని పరిస్థితి. పంట కొనుగోళ్ల విషయంలో నిబంధనలు సడలిస్తేనే రైతుకు మేలు జరుగుతుందని సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.